వెల్కమ్ టు విజిల్. స్వతంత్ర భారతదేశ చరిత్రలో జగన్ ప్రభుత్వం నేరుగా వ్యవస్థీకృత మద్యం నేర సామ్రాజ్యం ఏర్పాటు చేసి పేదల ఆరోగ్యం బుగ్గుపాలు చేసి వేల కోట్ల రక్తపు కూడు పోగేసుకోవటానికి ఏ స్థాయిలో బరితెగించారో అందరూ చూశారు. ఆఖరికి కోవిడ్ సమయంలో కూడా డిజిటల్ పేమెంట్ అమలు చేయకుండా ఓన్లీ క్యాష్, అన్న లైక్స్ ఓన్లీ క్యాష్. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని నాడు వేల కోట్లు, అవే నేడు లక్షల కోట్లు. క్రిమినల్ ఆడిటర్ విజయసాయిరెడ్డి నేతృత్వంలో దోపిడీకి రకరకాల సూట్ కేస్ కంపెనీలు పెట్టించి పెట్టుబడుల పేరుతో అవినీతి వరద వచ్చి ఆయా కంపెనీలను పోటెత్తాయి. దోపిడీ కారణంగా 16 నెలలు జైల్లో ఉన్న జగన్ పరివర్తన చెందారా? దేవుణ్ణి ప్రార్థించి పరిశుద్ధుడు అవటానికి ప్రయత్నించారా? ఇంకా కరుడుగట్టిన నేరాలకు పాల్పడ్డారా? వైఎస్ వివేక హత్యలో ఏం జరిగిందో తెలుసు. ఇక ఆర్థిక విషయాల్లో తండ్రి సీఎంగా ఉండగా చేసిన తప్పులు పునరావృతం కాకుండా క్యాష్ మార్గాన్ని ఎంచుకున్నారు. మనీ ట్రయల్లో క్యాష్, నల్లధనం జగన్ రెడ్డికి చేరింది అని నిరూపించడం మామూలు విషయం కాదు. ప్రతిరోజు విజయవాడ నుంచి 2 వాహనాల్లో హైదరాబాద్కు నగదు రవాణా జరిగిందంటే ఏ స్థాయిలో దోపిడీ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. వ్యవస్థీకృత మద్యం క్రైమ్ ఎలా చేయొచ్చో ప్రపంచానికి ఒక సరికొత్త పాఠం నేర్పిన ఘనాపాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కో అనటంలో ఎటువంటి అనుమానం లేదు. ఒక పక్క వ్యవస్థీకృత కల్తీ మద్యం, ఇంకో పక్క విచ్చలవిడి గంజాయి గుప్పు కంపు దేశంలో రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపింది. ఇప్పుడు లిక్కర్ కుంభకోణ సూత్రధారి బిగ్ బాస్ను తాకాలి అంటే సిట్ మనీ ట్రయల్ ఆధారాలు నిరూపించాల్సి ఉంటుంది. మనీ ట్రయల్ అంటే రక్తపు కూడు సొమ్ము ఫైనల్గా ఎవరికి చేరింది అని సాక్ష్యాధారాలతో నిరూపించడం. మనీ ట్రయల్లో చివరి లబ్ధిదారుడు జగన్ అని సిట్టు ఆధారాలు సేకరించగలిగితేనే జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగుస్తుంది. ఆధారం ఏధారం లేకుండా జగన్ రెడ్డిని ఫిక్స్ చేయటం అంత చిన్న విషయం కాదు. జగన్ గురించి ప్రపంచానికి తెలుసు. హీఈస్ ద మాస్టర్ మైండ్ ఇన్ క్రిమినల్ బ్రెయిన్. తండ్రి అధికారాన్ని అడ్డంగా వాడేసిన దోపిడీలో సిబిఐ ఈడీకి చిక్కిన చేప ఏ అండా లేకుండా డజన్ల కొద్దీ కేసులు ఒక్క అడుగు ముందుకు పడకుండా చేసుకోవటం వెనుక తాను పోగేసిన ధనరాశులే అతన్ని కాపాడుతున్నాయనేది వికృత రాజకీయంలో కఠోర సత్యం. మనం గుడికి వెళ్తే ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుందనే సూక్తి కనిపిస్తుంది. కానీ జగన్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి విషయంలో అధర్మమే వారిని నేటికి కాపాడుతూ వస్తుంది. ఏకంగా జడ్జీలకు లంచాలు ఇచ్చి పట్టుబడిన గాలిగాళ్ళు నేటికి బయటే తిరుగుతున్నారు. సరే, లిక్కర్ స్కామ్ విషయానికి వద్దాం. కేసు ప్రస్తుతం ప్రాథమిక విచారణ దశలో ఉంది. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సుమారు 300 పేజీల ప్రిలిమినరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 330 మంది సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేశారు. అందులో 164 కింద కోర్టులో జడ్జి ముందు అనేక మంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారనేది మనకు అందుతున్న సమాచారం. ఆ ఛార్జ్షీట్లో విచారణ సందర్భంగా ఇప్పటి వరకు బయటపడిన సంగతులను ఛార్జ్షీట్ రూపంలో కోర్టుకు సమర్పించారు. ఇంకా బోలెడు అసలు విషయాలు బయటపడాల్సి ఉండగా స్వపక్షం నుంచి దాడి మొదలైంది. ఈ ఛార్జ్షీట్పై పోస్ట్ మార్టం రిపోర్టులు తయారు చేసి వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేశారు. ఇది మనం లోతుగా పరిశీలన చేయాల్సిన అంశం. జగన్ రెడ్డిని కాపాడే విధంగా ఈ ఛార్జ్షీట్ ఉందని, జగన్ పేరు అందులో అసలు లేదని, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ సహకరించడం కోసమే హడావుడిగా ఆ ఛార్జ్షీట్ వేశారని, లీగల్ టీంకు దర్యాప్తు అధికారులకు మధ్య పోడ్చలేని అగాధమని, అడ్వకేట్ జనరల్ పనితీరుపై నీలి నీడలు అనేది ఆ కథనాల అసలు సారాంశం. సిట్ ఆ ఛార్జ్షీట్ వేయకపోతే A1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి డిఫాల్ట్ బెయిల్ పొందేందుకు అవకాశం ఉంది. ఛార్జ్షీట్ వేయని కారణంగా 90 రోజులకు మించి నిందితులను జైల్లో పెట్టడానికి చట్టం అనుమతించదు. ఈ దశలో రాజ్ కేశిరెడ్డి బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి 100% సేఫ్. ఆ కారణంతో సిట్ ప్రిలిమినరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత ఎన్ని అనుబంధ ఛార్జ్షీట్స్ అయినా దాఖలు చేయవచ్చు. ఈ ప్రాథమిక జ్ఞానం తెలుగుదేశం ముసుగు లాయర్లకు తెలియదు అని అనుకోవాలా? ఒకవేళ వారికి తెలియదు అనుకుందాం,
ఆ మాత్రం జ్ఞానం లేని వారు కేసు దర్యాప్తుపై విష ప్రచారం చేయొచ్చా? లేకపోతే వారికి ఈ విషయం తెలిసి మరి కావాలని రచ్చ చేశారా? ఈ షార్ట్ షీట్ వేయనీయకుండా జగన్ రెడ్డికి సహకరించాలని ఉద్దేశపూర్వక అల్లరి చేశారా? దీనికి ముందు ప్రభుత్వ లీగల్ టీం పనితీరుపై ఒక పెద్ద స్క్రిప్ట్ వైరల్ అయింది. ఆ స్క్రిప్ట్పై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిందని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి బంధువులు బామ్మర్దుల ఇళ్లపై దాడులు సోదాలు అంటూ మరో వార్తను వైరల్ చేశారు. సభ్యత సంస్కారం మానవీయ కోణం మరచి ఇంట్లో ఆడపిల్లల పెళ్ళిళ్లకు ముడిపెట్టి నిస్సిగ్గుగా ఫేక్ ప్రచారం చేశారు. ఆ ప్రచారం ఎంతలా అంటే, నాకు అత్యంత సన్నిహితులు ఆప్తులు నాతో ఆ వార్త నిజమే అని వారు నమ్మి నన్ను కూడా నమ్మాల్సిందే అది నిజం కాబట్టి అన్నంతగా ప్రచారం కల్పించారు. ఇదేదో తేడా కొడుతుంది అని లోతుగా విజిల్ చేయగా ఆ స్క్రిప్ట్ బోగస్ అని, ఉద్దేశపూర్వకంగా నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని తేలింది. ఈ రోత రాతలపై కొద్ది రోజుల క్రితం ఒక వీడియోలో ఆ సమాచారం మీతో పంచుకోవడం జరిగింది. 2 రోజుల క్రితం ఇదే తరహా వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. అంతకుముందు స్క్రిప్ట్లో ఎవరు రాశారో ఊరు పేరు లేదు. ఈ స్క్రిప్ట్లో మాత్రం అడ్వకేట్ వివి లక్ష్మీనారాయణ పేరుతో ఒక పెద్ద స్క్రిప్ట్ వైరల్ అయింది. ఆ వ్యాసం సమరీ ఏంటంటే, టార్గెట్ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్గా సాగింది. లిక్కర్ కేసు నిందితులకు బెయిల్ ఇప్పించేందుకు స్పెషల్ జీపీపై దమ్మాలపాటి ఒత్తిడి తెచ్చారని, ఏజీ పదవిని అడ్డుపెట్టుకుని దమ్మాలపాటి దందాలు చేస్తున్నారని, దానిని నిరూపించడానికి నేను సిద్ధం అని గవర్నర్, సుప్రీంకోర్టు, సీజేకు ఫిర్యాదు చేస్తా అని ఎమ్మెల్యేలందరికీ లేఖ ద్వారా వివరిస్తాను అన్నది ఆ స్క్రిప్ట్లో సారాంశం. దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేసే గట్టి జున్ను నాకు పంపించరు అన్నట్టు టీడీపీ సానుభూతి పరుల్లో ఒక సెక్షన్ వివి లక్ష్మీనారాయణ రాతలను భుజానికెత్తుకుని దమ్మాలపాటిపై తెలుగుదేశం న్యాయవాదుల తిరుగుబాటు అని వార్తలు వండివార్చారు. జగన్ వికృత విధ్వంస పాలనలో తెలుగుదేశం పార్టీకి వివి లక్ష్మీనారాయణ ఒక అవిశ్రాంత పోరాట యోధుడిగా, నాటి జగన్ అరాచకాలపై అలుపెరగని న్యాయ పోరాటం చేసిన ప్రముఖ న్యాయవాదిగా కీర్తించారు. అసలు విషయంలోకి వెళ్లే ముందు వివి లక్ష్మీనారాయణ తెలుగుదేశం శ్రేణుల కోసం పనిచేశారు అనుకుందాం. లక్ష్మీనారాయణ చెప్పే దాంట్లో నిజం ఉందని అనుకుందాం. చేయాల్సిన పనేంటి? మీ పార్టీ పెద్దలను కలిసి మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు మీ పార్టీ పెద్దలకు అందజేయాలి. అలా కాకుండా గవర్నర్, ప్రధాని, సుప్రీంకోర్టు, ఎమ్మెల్యేలకు ఉత్తరాలు రాస్తా అనడంలో అర్థమేంటి? ఇంతకీ అడ్వకేట్ వివి లక్ష్మీనారాయణ తెలుగుదేశమేనా? ఒకసారి పూర్వపరాలు పరిశీలిద్దాం. వివి లక్ష్మీనారాయణ ముందుగా టీడీపీ కాదు. చిలకలూరిపేట వైసీపీ నాయకుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి శిష్యుడు, మర్రి రాజశేఖర్ అనుచరుడుగా ఉండేవారు. వైసీపీ ప్రభుత్వంలో జీపీ పోస్టుకు వివి లక్ష్మీనారాయణ తీవ్రంగా ప్రయత్నించారు. నాటి జగన్ ప్రభుత్వ ఏజీ శ్రీరామ్ లక్ష్మీనారాయణకు జీపీ పోస్టు నిరాకరించారు. దానికి అసలు కారణం నాడు జగన్ జారీ చేసిన ఫత్వా. నాటి లీగల్ టీంలో కమ్మ సామాజిక వర్గానికి చోటు కల్పించకూడదు అనే రాజారెడ్డి రాజ్యాంగంలో భాగంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీనారాయణ జీపీ అవకాశం కోల్పోయారు. ఆ తరువాత 3 రాజధానుల 3 ముక్కల ఆటలో ఉవ్వెత్తున ఎగిసిపడిన అమరావతి ఉద్యమంలో మానసికంగా కుంగిపోయి నేలరాలిపోయిన వారెందరో. అమరావతి ఉద్యమం కొందరికి గుర్తింపు తెచ్చిపెట్టింది. కోర్టు లోపల జరిగే సమాచారాన్ని అందరికంటే ముందుగా మీడియా ముందుకొచ్చి మాట్లాడిన వారు కొందరైతే, ఆ 2 టీవీ డిబేట్ల కారణంగా గుర్తింపు తెచ్చుకున్నవారు మరికొందరు. అమరావతి గ్రామాల్లో రైతు కానీ బయట వారికి ఉద్యమం కారణంగా కొందరికి పదవులు వరించాయి. మరికొందరు పదవుల కోసం ఎదురు చూసే పరిస్థితి. ఆ కోవలో అడ్వకేట్ వివి లక్ష్మీనారాయణ కూటమి ప్రభుత్వంలో పీపీ పోస్టు ఆశించారు. అయితే బీసీ వర్గానికి చెందిన ఎం లక్ష్మీనారాయణను పీపీగా దమ్మాలపాటి నియమించుకున్నారు. సాధారణంగా న్యాయవర్గాల్లో సుప్రీం మాజీ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వర్గం అని, మరొక వర్గం సుప్రీం మాజీ చీఫ్ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ వర్గం అని చెప్పుకుంటారు. వివి లక్ష్మీనారాయణ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వర్గం అని ఒక వాదన బలంగా ఉంది. సరే, అసలు విషయానికి వద్దాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు
ప్రిలిమినరీ ఛార్జ్షీట్పై అసత్య కట్టుకథల స్క్రిప్ట్ను వైరల్ చేసినట్టే లిక్కర్ కుంభకోణం నిందితులతో లీగల్ హెడ్ ఏజీ దమ్మాలపాటి కుమ్మక్కు అయినట్టు వచ్చిన స్క్రిప్ట్ పూర్తి బాధ్యతారాహిత్యంగా, ఉద్దేశపూర్వకంగా కాన్స్పిరసీ కుట్ర కోణం ఉందని పలువురు భావిస్తున్నారు. సిట్టు అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతీయటం, కోర్టులో ఫెయిర్ ప్రాసిక్యూషన్ వాతావరణాన్ని కలుషితం చేయటం, కోర్టులో వాదనలు అంటే కామన్ సెన్స్ ప్రభావమే ధర్మం గెలవటానికి కొలమానం. న్యాయ వ్యవస్థలో పనిచేసేవారికి ఫోన్స్ ఉంటాయి, వారికి వాట్సాప్లు ఉంటాయి. ఈ చెత్త వారికి కూడా చేరుతుంది, ఒక గందరగోళ పరిస్థితిని కలగజేస్తుంది. అంతిమంగా జే గ్యాంగ్కు లబ్ధి చేకూర్చడానికి ఈ రచ్చ ఉపయోగపడుతుంది. ఏజీ ఫోన్ వెంటనే సీజ్ చేసి ప్రెజర్ చేయాలనే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఏజీ స్థానాన్ని డిమాండ్ చేయటం అంటే ఏంటి అర్థం? ప్రభుత్వ ప్రతిష్ట, పార్టీ క్షేమం కాకుండా ఉద్దేశపూర్వకంగా బొడ్డుకు మసిరాసుకుని కూర్చున్నట్టు అర్థమవుతుందనేది పలువురు అభిప్రాయం. ఏజీ పదవిలో దమ్మాలపాటిని ఏరి కోరి కూర్చోబెట్టింది ఎవరు? తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు. ఒక సెక్షన్ న్యాయవాదులకు దమ్మాలపాటి నియామకం రుచించకపోయినా అధినేత నిర్ణయాన్ని గౌరవించాలి కాబట్టి వారు మౌనంగా ఉన్నారు. ఇంకో సెక్షన్ ప్రభుత్వంలో పదవులు ఆశించిన వారు కొందరు, వారికి పదవులు దక్కని కారణంగా ఒక జట్టుగా ఏర్పడి ప్రాసిక్యూషన్ మెకానిజంపై విరుచుకుపడటం, అది కూడా అతి సున్నితమైన లిక్కర్ కుంభకోణంపై పరిధి దాటి బరితెగించడం వెనక జగన్ ప్రయోజనాలను కాపాడటంలో భాగమే ఫేక్ ప్రచారానికి తెరలేపారనే అనుమానాలు బలపడుతున్నాయి. మీకు నచ్చని వ్యక్తులపై కాలకోట విషయాన్ని చిమ్ముతూ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, వ్యక్తుల భుజాలపై తుపాకీ పెట్టి వ్యవస్థల విధ్వంసానికి పాల్పడటం ఎంతవరకు సబబు? వేల డాక్యుమెంట్స్, వందల కోట్ల రూపాయల ప్రాపర్టీలు, పెద్ద మొత్తంలో క్యాష్ సిట్ ఇప్పటికే సీజ్ చేసింది. కాకలు తీరిన పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి, జగన్ బంటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్ భారతి బంటు బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తదితర వ్యక్తులు అరెస్ట్ అవ్వటం అంటే చిన్న విషయం కాదు. చంద్రబాబు గత పాలనకు భిన్నంగా అరెస్టులు జరగటం ఒక అసాధారణ పరిణామంగా మనం చూడాలి. లిక్కర్ కేసు మొదలు తల్లివేరు పెకిలించాలంటే చిన్న విషయం కాదు. ప్రపంచ స్థాయి నేరమయ ఆర్థిక సామ్రాజ్య సృష్టికర్త జగన్ తన మాస్టర్ మైండ్తో ఎక్కడ దొరకకుండా ఓన్లీ క్యాష్ మార్గం ఎంచుకున్నారు. నాటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి, అక్కడే ఆపరేషన్స్ మేనేజర్గా పనిచేసిన సత్యప్రసాద్ లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్నారు. వీరు ఇద్దరూ ఇప్పటి వరకు సిట్టు దర్యాప్తు ముందుకు సాగటానికి పూర్తిగా సహకరించారని, అప్రూవర్స్గా మారటానికి సిద్ధపడితే సిట్ ఆ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చిందని, కోర్టులో ఒక కేసులో నేరస్తుడిని కోర్టు అప్రూవర్గా అనుమతించాలి అంటే ఆ నేరంలో ఆ నిందితుడి రోల్ ఉండాలి, కానీ ఆ నేరంలో మెయిన్ రోల్ కాకూడదు. అంతేకాదు, ఇతను అప్రూవర్గా మారకపోతే మిగతా నిందితులు తప్పించుకునే పరిస్థితి ఉందని ప్రాసిక్యూషన్ కోర్టును ఒప్పించగలగాలి. ఈ తతంగం పూర్తి చేసుకుని కోర్టు అప్రూవర్గా ఒప్పుకోవాలంటే నిందితుడు జైల్లో అయినా ఉండాలి, లేదా బెయిల్ మీద అయినా ఉండాలి. ఇంత సున్నితమైన సంక్లిష్టమైన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారులు, సుప్రీంకోర్టు న్యాయవాదుల బృందం, హైకోర్టు న్యాయవాదుల బృందం, ట్రయల్ కోర్టు న్యాయవాదుల బృందం జగన్ క్రిమినల్ బ్రెయిన్కు చిల్లు పెట్టి లిక్కర్ కేసును కొలిక్కి తీసుకురావటం కోసం పగలు రాత్రి పరిశ్రమిస్తున్నారు. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ బెయిల్ అడ్డుకోకుండా అప్రూవర్గా మార్చే పనిలో యంత్రాంగం తల మునకలై ఉంటే నిందితులతో ఆయన కుమ్మక్కయ్యారు, ఈయన కుమ్మక్కయ్యారు అని అంతులేని బాధ్యతారాహిత్యానికి పాల్పడటం అత్యంత విచారించదైన అంశం. నాడు ఛార్జ్షీట్ వేయకుండా ఈ ఆరోపణలు చేసిన వారి మాట వింటే రాజ్ కేశిరెడ్డి ఈ పాటికి బెంగళూరు ప్యాలెస్లో తలకాయ మాంసం తింటూ సేద తీరుతూ సాక్షులను బెదిరిస్తూ సాక్ష్యాధారాలను తారుమారు చేస్తూ ఉండేవారు. రాజ్ కేశిరెడ్డి బయట ఉంటే వాసుదేవరెడ్డి లాంటి వారు అప్రూవర్స్గా మారే అవకాశమే లేదు.
న్యాయవాది వివి లక్ష్మీనారాయణ చెప్పినట్టు చేస్తే వాసుదేవరెడ్డి జైలుకు పోయి కేసిరెడ్డి చెప్పినట్టు వినే అవకాశం 100% ఉంది. కేసుకు సంబంధించి సెన్సిటివ్ అంశాలను పబ్లిక్ డొమైన్స్లో సోషల్ మీడియాలో వైరల్ చేయటం, లీగల్ టీంపై ఆరోపణలు చేయటం, ఏ రకంగా చూసినా ఇది జే బ్రాండ్స్ జగన్ గ్యాంగ్కు ఉపయోగపడే అంశం అనేది మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. ఇదే లీగల్ టీం డీజీ స్థాయి అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేసి రీజనబుల్ టైం జైల్లో ఉంచగలిగారు. ఎల్లకాలం జైల్లో ఉంచలేరు కదా. మెడికల్ గ్రౌండ్స్లో బెయిల్ మీద వచ్చి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నారు పిఎస్ఆర్. అదేవిధంగా మరికొందరు హార్డ్ కోర్ వైసీపీ గ్యాంగ్ను జైలుకు పంపి బెయిల్స్ అడ్డుకుంటుంది కూడా ఇదే లీగల్ టీం. మరి హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాంటి ఉన్నత పదవి ఆశించిన వివి లక్ష్మీనారాయణకు ఈ విషయాలు తెలియవు అనుకోలేము. మరి ఆయన ఏం ఆశించి ఈ రచ్చకు దిగినట్టు? ఈ ప్రశ్నకు సమాధానం ప్రజలకు అర్థమవుతుంది కానీ టీడీపీ వర్గాలకు అర్థమవుతున్నట్లు లేదు. లేక అర్థమై కూడా లైట్ తీసుకుంటున్నారేమో. లైట్ తీసుకున్న పక్షంలో ఆ తర్వాత సీరియస్గా తీసుకున్న ఫలితం ఉండదు అనే దశ వస్తుంది. జాగ్రత్త.